చాలామంది ఏమంటారంటే, బయట మంచి మంచి కంటెంట్ ఫ్రీగా దొరుకుతుంది సార్. దీనికి మళ్ళీ కోచింగ్‌కెళ్ళాలా? పైగా ఏదో పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్‌లో వాళ్ళ వీడియోలు ఎన్ని కావాలంటే అన్ని టెలిగ్రామ్ ఛానల్‌లో దొరుకుతాయి. అవి తీసుకుంటాం గదా సార్! మరి దానికోసం 25,000, 30,000, 50,000, రూ. 1,00,000 ఇవ్వాలా? ఏ పుస్తకమైనా కావాలంటే అది పాలిటీ లక్ష్మీకాంత్ కావచ్చు, మరొకటి కావచ్చు. కావాలంటే జిరాక్స్ దొరుకుతుంది. లేదా కనుక పీడీఎఫ్ ఫ్రీగా దొరుకుతుంది. మొత్తం మీద కోచింగ్ సెంటర్ల క్లాసెస్‌లు కానీ, కోచింగ్ సెంటర్ల యొక్క మెటీరియల్స్ కానీ, పెద్ద పెద్ద పుస్తకాలు కానీ, ఏదైనా మెటీరియల్స్ కానీ, వాల్యుబుల్ కంటెంట్ వేల రూపాయలు ఖర్చు పెడితేనే తప్ప దొరకని కంటెంట్ ఏదైనా ఉందంటే మన ఐఏఎస్ ప్రిపరేషన్‌కి సంబంధించింది టెలిగ్రామ్ ఛానల్‌లో ఉచితంగా దొరుకుతుంది. వాట్సాప్ గ్రూపుల్లో ఉచితంగా దొరుకుతుంది. ఇంటర్నెట్‌లో ఉచితంగా దొరుకుతుంది. గూగుల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో అయితే కుప్పలు తెప్పలుగా దొరుకుతాయి. దీనికోసం మళ్ళీ కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. పైగా ఏ కోచింగ్ సెంటర్‌లో నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటున్నావో ఆ కోచింగ్ సెంటర్‌దే. ఇలా ఇది ఎథికలా? అనెథికలా? అని చాలామంది అడుగుతారు. నేనెవరు చెప్పడానికి ఇది ఎథికలో అనెథికలో. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్. ఎథిక్స్, అనెథిక్స్ అనేవి ఎప్పుడూ కూడా వ్యక్తికి మారుతూ ఉంటాయి. వాటిని రిలేటివ్ సాపేక్షం అంటామే తప్ప అవి అబ్సల్యూట్ నిరపేక్షం కాదు. ఇక్కడ ఎవరిష్టం వాళ్ళది, ఎవరి చాయిసెస్ వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. నా మటుకు నేనేమంటానంటే, నువ్వు ఎలా బతకాలి అని చెప్పడానికి నేనెవరిని? ఎలాగైనా బతుకు, కానీ ఆ బతుకుతున్న బతుకు వెనకాల నీకు ఏ విధమైన ఆదర్శాలు ఉన్నాయి లేవు అనే దానికి సంబంధించిన క్వశ్చన్స్. నేను ఆదర్శాలనే పెద్ద పదం కూడా వాడిని నేనైతే కనుక. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఎంత చేసినా, ఎంత ఎక్కడెక్కడో సంపాదించుకున్నా, ఎండ్ పాయింట్ నేను బాధపడేది, నేను కోచింగ్ సెంటర్లో ఉన్నాను కాబట్టి నేనెక్కడో అంటే వ్యక్తిగతంగా బాధపడుతున్నానేమని మీరు అనుకుంటే నేను చేసేదే లేదు. కానీ ఎక్కువ రిసోర్సెస్ మీద, కంటెంట్ మీద, ఫ్రీగా దొరికే కంటెంట్ మీద మనం ఆధారపడినప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, ఏడాది అయ్యేసరికి ఏం చదివామంటే పీచు మిఠాయిలా అయిపోతుంది. ఏమీ చదవం, ఏమీ నేర్చుకోం. ఏదో తాత్కాలికమైన సంతృప్తి, ఆనందం మిగిలితే మిగలచ్చు తప్పించి, కానీ అంతకుమించి ఏం కాదు. అందుకు నేనేమంటానంటే, పే ఫర్ ద నాలెడ్జ్. దెర్ ఈజ్ నో ఫ్రీ మీల్స్. ఒకటి మాత్రం నిజం, కష్టపడడానికి కొద్దిగా డబ్బులు లేనప్పుడు కావాలంటే ఫ్రీ కంటెంట్ మీద ఆధారపడచ్చేమో, కానీ దానికి కూడా ఒక గురువు నీకు ఉండక తప్పదు. ఏది ఫ్రీగా తీసుకోవాలో, ఏది ఫీతో తీసుకోవాలో గైడ్, మెంటార్, ఫ్రెండ్, ఫిలాసఫర్ ఉండి తీరాల్సిందే.